హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో వ్యవసాయ ప్రదర్శన సందడిగా సాగుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పేరెన్నికగన్న వ్యవసాయ పరిశ్రమలు, కంపెనీలు, నర్సరీ సంస్థలు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో 300కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో రైతులు అనుసరించాల్సిన విధానాలను తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి అగ్రిషో విశేషాలు మా ప్రతినిధి మల్లిక్ అందిస్తారు. ఎన్టీఆర్ స్టేడియంలో సువిశాలమైన విస్తీర్ణంలో ఈ యొక్క ఎగ్జిబిషన్ అద్భుతంగా జరుగుతుంది. ప్రత్యేకించి 3 డూముల్లో ఏర్పాటు చేసిన దాదాపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 300కు పైగా స్టాల్స్ ఇక్కడ కొలువుదీరాయి. ప్రత్యేకించి వ్యవసాయ అనుబంధ ఉద్యాన రంగం, అలాగే పాడి రంగం వంటి రంగాల్లో కూడా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానం, యంత్రాలు ఇవన్నీ ప్రదర్శిస్తున్నారు. చెప్పండి, మీ యొక్క టెక్నాలజీ ఏంటి? మేము హైదరాబాద్లో బేస్ అయి ఉన్నాం. మేము వచ్చేసి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అంటే శాటిలైట్ ద్వారా యూజ్ చేసి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో మేము చేయడం జరుగుతుంది సార్. దీంతో భూ పరీక్షల్ని నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సాయిల్ ఆర్గానిక్ కార్బన్, సాయిల్ పిహెచ్ ఇటువంటివన్నీ కూడా త్రూ శాటిలైట్ మేము డిటెక్ట్ చేసి రైతులకైతే మొబైల్ యాప్ ద్వారా అందిస్తున్నాం అనమాట. సినాగ్రో అనేది ఒక మొబైల్ యాప్ అనమాట. దీనిని రైతులు డౌన్లోడ్ చేసుకొని ఆ రైతులు వచ్చేసి వాళ్ళ ఫామ్ని జియో ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ని జియో ట్యాగ్ చేసిన తర్వాత మా కంపెనీలో 164 పంటల్ని క్రాప్ డేటాని మేము మెయింటైన్ చేస్తున్నాం. ఆ పంట నమోదు చేసుకుంటే వాళ్ళు ఆ పంటలని మేము ఆ విస్తీర్ణం ఎంతుందని చెప్పేసి దాన్ని కొలిచి శాటిలైట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు పెట్టిన పంట, ఎగ్జాంపుల్ మొక్కజొన్న పెట్టారంటే ఆ మొక్కజొన్నకి ఎంత నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సాయిల్ ఆర్గానిక్ కార్బన్, సాయిల్ పిహెచ్ ఎంత అవసరం అవుతుందో అంత మోతాదులో మొత్తం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి 12 రోజులకోసారి భూమిలో ఉండే తేమ శాతాన్ని రైతుకు ఇవ్వడం జరుగుతుంది. మరియు పంట ఆరోగ్యాన్ని అంటే ఎక్కడైనా తెగులు, వ్యాధులు వస్తే దానిని ఎక్కడ నివారించుకోవాలని చెప్పేసి శాటిలైట్ ద్వారా మేము రైతుకి ప్రతి 5 రోజులకు ఒకసారి ఇవ్వడం అయితే జరుగుతుంది సార్. మేము మా యాప్ నుండి కూడా పంటల్ని అమ్మడం, కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది సార్. ఇది మొత్తం సినాగ్రో యాప్ సర్వీసెస్. ఇప్పుడున్న పరిస్థితులలో ఇది సోలార్ మీద డిపెండ్ అయ్యి ఇరిగేషన్ ఆటోమేట్ చేస్తుందండి. అంటే డ్రిప్ ఇరిగేషన్ని మనము ఆ వాల్స్ ద్వారానే ఆటోమేటిక్గా ఫోన్ల నుంచి ఆన్ చేసుకోవచ్చు. ఇవి మమ్మల్ని కన్సల్ట్ చేస్తే డైరెక్ట్గా మేమే వచ్చి రైతు వాళ్ళ ఫీల్డ్ సర్వే చేసి ఆ సర్వే ప్రకారము తనకు ఎన్ని వాల్స్ పడుతున్నాయి, ఎన్ని కంట్రోలర్స్ పడుతున్నాయని వాళ్ళకు ఒక కొటేషన్ ప్రిపేర్ చేసి ఇస్తామండి. దాన్ని బట్టి మేము అక్కడ మాట్లాడుకొని చేసుకోవచ్చు ఫీల్డ్. సార్, ఇది వచ్చేసి నియో గరుడ స్ప్రేయర్ సార్. అంటే ఎక్కడైతే మహిళలు భుజాల మీద స్ప్రేయర్లు మోయలేరో, తర్వాత ఎక్కడికైతే సపోర్ట్ లేదో వాళ్ళకి, చిన్న సన్నకారు రైతులకి, 1 ఎకరా నుంచి 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి గరుడ స్ప్రేయర్ తెచ్చాం సార్. ఇట్లా తోసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ భుజాల మీద బరువు లేకుండా దీన్ని మనం స్ప్రే చేయొచ్చు సార్. సో మహిళలకు ఎంతో ఉపయోగకరం ఉంటుంది. అంటే కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు, భుజాల నొప్పి ఉన్న వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. ఇది కేవలం మనం 13,000 రూపాయల్లో మనం మహిళా రైతులకి అందించడం జరుగుతుంది. ఇది వచ్చేసి బాహుబలి స్ప్రేయర్ సార్. ఒక 3 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులకి ఒకేసారి స్ప్రేయింగ్ 6 సార్లకి వెనకాల వీడర్ అంటే గడ్డి తీయడానికి కూడా ఒకేసారి పని అయిపోతుంది. కూలీల కొరత ఎక్కువగా ఉన్న ఈ టైంలో ఒకేసారి ఒక్క రైతు ఉంటే ఆయన తన స్ప్రేయింగ్ని, వీడింగ్ని ఒకేసారి చేసుకోవచ్చు సార్. దీనివల్ల రైతుకు సమయము, డబ్బు 2 ఆదా అవుతాయి సార్. ఒక్కరున్నా కూడా పని జరుగుతుంది. ఇది ఒకసారి 60 లీటర్లు ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది సార్. హోండా ఇంజన్తో వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వీటి యొక్క వినియోగం ఎలా ఉంది? మేము మార్కెట్ ఎలా ఉంది? అంటే రైతులకు ఎంత చేరువలో ఉందా సార్? ఇది రైతులకి ఇప్పుడిప్పుడే అవగాహన కల్పిస్తున్నాం సార్. ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తుంది. వెరీ సూన్, ఈ మధ్యనే లాంచ్ చేసాం. ఇది జస్ట్ ఒక 10-15 యూనిట్స్ అమ్మాము. ఈ యొక్క డ్రోన్ ప్రత్యేకతలు ఏంటి? మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా పనిచేస్తున్నారు. రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? నమస్కారం అండి, మాది కంపెనీ శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. రైతుల నుంచి స్పందన అనేది చాలా బాగుందండి. ఇప్పుడు మనకి ఇటీవల కాలంలో లేబర్ కొరత ఎక్కువ ఉండడం వల్ల మనకి బాగా స్పందన అనేది రైతుల నుంచి వస్తుంది. 1 ఎకరా మనం కేవలం ఒక 5 నిమిషాల్లోనే స్ప్రే చేస్తాం డ్రోన్తో. సో అట్లా అని చెప్పి చాలా మంది ముందుకు వస్తున్నారు. మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనకి 30 బ్రాంచ్లు ఉన్నాయండి. మళ్ళీ మనం కర్ణాటక, ఇంకా తమిళనాడులో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. ఒక ఎగ్జిబిషన్కి మంచి స్పందన వస్తుండటంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా రైతులు, అలాగే యువత, విద్యార్థులు తరలి వస్తున్నారు. అసలు ఈ యొక్క ఎగ్జిబిషన్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఏమి మీరు అబ్జర్వ్ చేశారు, చెప్పండి. హార్టికల్చర్ డిపార్ట్మెంటు పరంగా కూడా చాలామంది రైతులకు ఈ ఎగ్జిబిషన్ ద్వారా అన్ని విషయాలను ఒకే దగ్గర క్రోడీకరిస్తూ చాలా అంశాలను రైతులకు నేర్చుకోదగినటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి. రకరకాల విత్తనాల షాపులు, విత్తనాలకు సంబంధించినటువంటి దాంతోపాటు ఎరువులు, పురుగు మందులతో కూడకుండా మొత్తం వాతావరణం కలుషితం కాకుండా ఉండడం కోసం ఆర్గానిక్ వైపులో కూడా
ఏ రకంగా ప్రోత్సహించాలనేటువంటి అంశాల మీద కూడా ఇక్కడ ప్రదర్శన ఉన్నది. చాలా మంచి చక్కటి అవకాశం. రైతుబడి అగ్రి షో ద్వారా రైతులకు మేలు జరుగుతుందనే విషయాన్ని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తరించేందుకు మేడం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు శాఖాపరంగా? మన అందరికీ తెలిసిన విషయమే అండి. మనకి కూరగాయల కొరత అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం వేరే రాష్ట్రాలపైన కొన్ని కూరగాయలకి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అయితే రీసెంట్గా అండి మన మినిస్టర్ గారు అలాగే మన ఏపీసీ గారు రివ్యూ తీసుకొని ఒక స్పెషల్ ప్రాజెక్టు కూరగాయల కోసమే చేయడం జరిగింది. దీనికి ఏంటంటే ముఖ్యంగా రైతులకు కావాల్సింది కూరగాయ విత్తనాల నుంచి మీరు అన్నట్టు ఇందాక లేబర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో దానికి ఫామ్ మెకనైజేషన్, ముఖ్యంగా ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ అనేది కూడా చాలా అవసరం రైతులకి. సో 100 రోజుల ప్రోగ్రామ్ అనేది కూడా మనకి March 3 నుంచి గవర్నమెంట్ టేకప్ చేస్తూ ఉందండి. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాళ్లలో పరిశీలిస్తే ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి? అంటే ఇటీవల కాలంలో యువత వ్యవసాయ రంగం వైపు మళ్ళుతున్నారు. వాళ్ళకు పనికొచ్చే టెక్నాలజీస్ కానీ విజ్ఞానం ఏమున్నాయి మేడం? ఆవిష్కరణ చూస్తున్నాం. డ్రోన్ త్రూ స్ప్రే అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది కరెక్ట్ క్వాంటిటీ, కరెక్ట్ టైంలో కరెక్ట్ స్ప్రెడింగ్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. దాంతోపాటు ఆటోమేషన్ అనేది ఇందాక మనం డెమోలాగా చూడడం జరిగింది. రైతు ఎంత దూర ప్రాంతంలో ఉన్నా కూడా తన మొబైల్ కనెక్షన్ ద్వారా ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ ముందే డిజైన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా ఆ కంట్రోల్ వాల్వ్స్ కానివ్వండి అదే ఆటోమేటిక్గా వెళ్తుంది. అదేవిధంగా ఆ డ్రిప్తో పాటు మనము ఫర్టిలైజర్ కూడా దాన్ని ఇచ్చినట్లయితే, అంటే ఫర్టిగేషన్ పద్ధతి అంటాము, అది ఇచ్చినట్లయితే మొక్క ఎదుగుదల కానివ్వండి అండ్ రైతు అక్కడ ఉన్నా లేకున్నా కూడా ఈజీగా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి యూత్ కూడా దీనికి వచ్చి ఇట్లాంటి టెక్నాలజీ వాడి మంచి స్మార్ట్గా కల్టివేట్ చేసే అవకాశం 100% ఉందండి. సమాచారంతో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన ప్రశాంతంగా సాగుతుంది. ఈ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చెప్పండి, ఎలా ఉంది? ఆధునిక కాలానికి భిన్నంగా అవకాడో లాంటి మేము విన్నాగానే ఇక్కడికి వచ్చిన తర్వాతనే అవకాడో ఫ్రూట్ అనేది ఇలా పండిస్తారా, ఇక్కడ జరుగుతుంది అనేది మాకు తెలిసింది. ఇంకా కొన్ని న్యాచురల్ సోప్స్ కానీ సబ్సిడీ ఓన్లీ మేము ప్రకటనలకు మాత్రమే పరిమితంగా ఉండే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకటనలతో పాటు ఇవి లైవ్లో ఇవి జరుగుతాయనే ఎక్స్పీరియన్స్ అనేది ఏర్పడింది. ఎలా ఉంది ఈ యొక్క ఎగ్జిబిషన్? మీ యొక్క పరిశీలనలో ఏమి గమనించారు? నేను యాక్చువల్గా ఒక 2 years నుంచి ఫాలో అవుతున్నాను. యూఎస్లో ఉంటాను. ఇది లాస్ట్ ఇయర్ అనౌన్స్ అయినప్పుడు అనుకున్న తప్పనిసరిగా ఖచ్చితంగా రావాలి, ఇది చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలని. నాకు కూడా ఒక ఆర్గానిక్ ఫామ్ ఉంది, మ్యాంగో ఫార్మింగ్ ఉంది. దానికోసమని వచ్చి చూడడం జరిగింది. ఫార్మర్స్కి ఇది ఒక డిస్నీ ల్యాండ్ లాగా అన్ని రకాలుగా, అంటే ఎవరికి ఏది కావాలో అవన్నీ మనకి ఇక్కడ ఇంక్లూడింగ్ నర్సరీస్తో సహా. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా కష్టం, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే చాలా కష్టము, దొరకదు, రిసోర్సెస్ ఉండవు అనుకుంటూ ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే రిసోర్సెస్ అయితే ఇంత జనాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నాకు కావాల్సిన రిసోర్సెస్, కాంటాక్ట్స్, ఇన్ఫర్మేషన్, డ్రిప్ ఇరిగేషన్ నుంచి ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉండటం చాలా హ్యాపీ అనిపించింది. ఇటీవల కాలంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో అలాగే భూములు నిస్సారం అవుతున్న వేళ సహజ వ్యవసాయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి గత దశాబ్దం ముందే జూలకంటి రాజేందర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తన రైతుబడి ద్వారా ఎంతోమంది రైతాంగాన్ని చైతన్యపరచడమే కాకుండా భారతదేశంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ యొక్క ఎగ్జిబిషన్ ఎలా సాగుతుంది? ఇప్పటికే దాదాపు 50,000 మంది సందర్శకులు వచ్చారని చెప్పి అంచనా వేస్తున్నారు. చాలా మంచి స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే రైతులకి కొత్త విషయాలు తెలుసుకోవాలనే అంశాల మీద చాలా ఆసక్తి ఉంది. ఆ ఆసక్తికి ఫలితమే ఇంత మంచి స్పందన. ఏంటి అంటే మెయిన్గా వ్యవసాయం అనేది ఎప్పుడు ప్రతిరోజు నేర్చుకుంటూనే వెళ్ళాలి. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూనే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వ్యవసాయంలో వస్తున్న నూతన యంత్ర పరికరాలు ఏమున్నాయి, నూతన ఉత్పత్తులు ఏమి వస్తున్నాయి, నూతన విధానాలు ఏమి వస్తున్నాయి అనే విషయాల్ని తెలుసుకుంటూ మనం చేస్తున్న వ్యవసాయానికి అందులో ఏది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆ చేస్తున్న పనిని ఇంకొంచెం సులభంగా చేయడం కానీ, కొంచెం లాభం పెంచుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది, కష్టం తగ్గించుకోవడానికి కానీ, నష్టం తగ్గించుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. సో అలాంటి ప్రయత్నమే ఇది. ఎందుకంటే మిగతా ఒక లగ్జరీ విషయంలోనూ, ఒక ఎంటర్టైన్మెంట్ విషయంలో అనేక రకాల మార్పులు, చేర్పులు, కొత్త సాంకేతికత అనేది చాలా వేగంగా అందుతోంది. కానీ వ్యవసాయంలో మాత్రం ఎక్కడో ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన సాంకేతికత అనేది అంతే వేగంగా రైతులకు అందడం లేదు. చాలా తరాలు పడుతుంది అనమాట. కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలు ఇక్కడికి చేరుకునేసరికి అప్పటికి చాలా నష్టం జరిగిపోతుంది. కాబట్టి ఎక్కడ ఏ ఆవిష్కరణ జరిగినా, ఎక్కడ ఏ రైతు ఏ చిన్న పరికరాన్ని తన అవసరం కోసం దాన్ని మోడిఫై చేసుకొని అభివృద్ధి చేసుకున్నా అలాంటివన్నీ కూడా ఒక చోటకు తీసుకొచ్చి చూపిస్తే ఎక్కువ మంది వేగంగా దాని గురించి తెలుసుకోగలిగితే దాని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.
ఉంటుంది కాబట్టి ఈ అగ్రి షో కార్యక్రమాలు చేపడుతున్నాం. అంటే గతంలో జిల్లా స్థాయిలో నిర్వహించినప్పుడు ఎలాంటి స్పందన వచ్చింది, ఈసారి ఎలాంటి స్పందన వస్తుంది? జిల్లాల్లోకి చేసినప్పుడు అన్ని కంపెనీల వాళ్ళు అక్కడ స్టాల్ ఏర్పాటు చేయాలంటే అందరూ అంత ఆసక్తిగా ముందుకు రాలేదు. అందుకని కొన్నిసార్లు హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మేము పిలిస్తే రైతులు వస్తున్నారన్న విషయాన్ని వాళ్ళకి చూపించి ఆ తర్వాత మనం జిల్లాలోకి పిలిస్తే కూడా వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు హైదరాబాద్లో ఒక భారీ స్థాయిలో ఒక ప్రదర్శన నిర్వహించి రైతులకు ఇంత అవసరం ఉంది, ఇంత తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు, మీరు జిల్లాల్లోకి రండి, నియోజకవర్గ స్థాయిలోకి రండి, మండలాల్లో కూడా రండి అని చెప్పి వాళ్ళని పిలిస్తే అప్పుడు వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రయత్నంలో భాగంగానే హైదరాబాద్లో చాలా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాము. 2027లో ఫిబ్రవరి నెలలోనే 5 రోజుల పాటు హైదరాబాద్ నగర శివార్లలో ఇంతకు మించినది అగ్రి షో నిర్వహించాలనే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రకటించాము. ఆ ఏర్పాట్లు కూడా మొదలు పెట్టాము. అందులో ఇంకా చాలా అంశాలను రైతులకు వివరించే ప్రయత్నం చేస్తాం. కరోనా నేపథ్యంలో ఆహారం పట్ల శ్రద్ధ పెరిగింది, అలాగే ఒక వ్యవసాయ రంగం ఒక ముఖ చిత్రం కూడా మారిపోయింది. అంటే ఆరోగ్యమైన ఆహారం తినాలన్న ఆలోచన వచ్చింది. ఈ పరిస్థితిలో యువత ఈ వ్యవసాయం వైపు మళ్ళుతున్నారు, వారికి ఇచ్చే సందేశం ఏంటి? వ్యవసాయం కొనసాగాల్సిందే. కరోనా వల్ల కొంత తొందరగా మళ్ళీ తిరిగి వ్యవసాయంలోకి రావాలన్న ఆసక్తి వేగంగా పెరిగింది. అది రాకపోయినా తప్పదు, వ్యవసాయం కొనసాగాల్సిందే, యువత కూడా రావాల్సిందే. ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచానికి ఆహారం అందాలంటే, ఆకలి తీరాలంటే ఉన్న ఏకైక మార్గం వ్యవసాయం ఒకటే. రసాయన ఎరువుల వాడకాన్ని, పురుగు మందుల వాడకాన్ని కొంతవరకు తగ్గిస్తూ, నేల సారాన్ని కాపాడుకుంటూ, సాంకేతికతను ఉపయోగించుకుంటూ, మనుషుల కొరత అనే సమస్యను అధిగమిస్తూ, పండించిన పంటకు విలువ జోడిస్తూ ఇంకెక్కువ లాభాలను పొందే విధంగా ఇతర రంగాలతో పోలిస్తే వ్యవసాయంలోకి రావడానికి ఆసక్తి చూపని వ్యక్తులు కూడా ఇందులోకి రావాలి అని అంటే లాభం పెరగాలి. ఆ లాభం పెరగాలి అని అంటే ఇలాంటి అంశాలు ఎన్నో తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ ఎవరెవరు రైతులు విజయవంతంగా వ్యవసాయాన్ని చేసి కొంత లాభం మెరుగ్గా పొందుతున్నారో వాళ్ళ కథలు వీళ్ళందరికీ చేరాలి, వాళ్ళ అనుభవాలు వీళ్ళందరికీ చేరాలి, వాళ్ళ క్షేత్రస్థాయికి వెళ్ళి తెలుసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలి. మా ఈ ప్రయత్నాన్ని చూసి ఇంకా చాలామంది ఇలాంటి ప్రయత్నాలు చేయాలి, ప్రభుత్వాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలనేది కోరుకుంటున్నాం. రైతులు కూడా వీటిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. సరికొత్త సమాచారంతో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన మళ్ళీ కలుద్దామన్న నినాదంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు మంచి స్పందన లభిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన నర్సరీ స్టాళ్లు అలాగే ఇతర స్టాళ్లు కూడా పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాయి. కెమెరామెన్ రమణ మహేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.